మా ఆవేదన ఎలా విన్నారు. ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం, దాన్ని ఆధునీకరణ చేయాలా. 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. రైతు నేను తాతయ్యబాబు గారి ద్వారా జిల్లా ఆఫీస్ ద్వారా నేను ఇద్దరు మంత్రులు కోరుతున్నాను. లేదా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాల్యూ కాపాలని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకి జవాబుగా చెప్పుకుంటారు. దండం పెట్టేది పొరపాటు నాకు ఓటు వేశారు, నన్ను ఏం చేయమంటారు, ఆ పెద్దవాళ్ళంతా వాదిస్తారట, నేను చిన్నవాడిని పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరుతారు. అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం అది మన పార్టీలో మంచి పద్ధతి కాదు. అందరినీ సమానంగా చూడండి. చంద్రబాబు చెప్తున్నారు సమానంగా చూడమని. చంద్రబాబు చెప్తున్నారు నిన్న కూడా మన అధినేత చక్కగా చెప్తున్నారు, అన్ని కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి కావాలి, అన్ని సమానంగా అభివృద్ధి కావాలని ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు పెట్టారు. దానికి ఎమ్మెల్యే చేయడం అన్నారు. ఏం చేయాలి ఎమ్మెల్యే చేయడం అంటే చెప్పండి. మీ గౌరవ మంత్రి వారు ఏం చేయాలండి? మీరు నిద్రపోతే ఎక్కడైనా ఇంజనీరింగ్ తయారు చేయగలరు. అందుచేత మరి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వారు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ విజనరీ లేరు. లోకేష్ గారు ఇంకా ముందుకెళ్ళి ఇవాళ కొత్త టెక్నాలజీ ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒక నాయకులు రాష్ట్రాన్ని అగ్రగామిలో తీసుకెళ్తూ ఉంటే, అగ్రగామిలో రాష్ట్రం ప్రపంచంలోనే శాసిస్తూ ఉంటే మరి మా నియోజకవర్గాన్ని ఎలా శాసించాలి? మీరు చేస్తారు, దేశానికి రాష్ట్రానికి చేయొచ్చు. కానీ మేము ఒక కాన్స్టిట్యూన్సీగా పరిమితమైన నాయకులు, నేను ఒక మామూలుగానే నాయకుడిని. మరి ఆ మామూలుగా న్యాయం చేయకపోతే నేను ఎందుకు ఈ పదవిలో ఉండాలి? పోతే ప్రజలకి జవాబు చెప్పాలా మానేయాలా? ఆవేదనతో బాధతో ఈ సమావేశాలను నేను మాట్లాడుతున్నాను. మీరు మీ క్యాబినెట్లో ఉంటారు, మీరు పాలిటీలో ఉంటారు, మీరు మాట్లాడతారు. నాకు ఇదే ప్రయాసం, నాకు ఇదే వేదిక. అందుచేత సమానంగా నిధులు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి. మాకు మున్సిపాలిటీ లేవు, కార్పొరేషన్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఏమైనా సిఎస్ఆర్ లేదు. అంచేత చాలా ఇబ్బంది పడుతూ సంవత్సరం కాలం పాటు సిగ్గుపడుతూ నేను మామూలులో తిరుగుతున్నాను. అంటే ఈ సభ ద్వారా విని మీకు అంత్యాలు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయి మహానగరంగా జరుగుతున్నారు. ఎప్పుడే చాలా మహానగరాలు వెళ్ళాను, అక్కడ తక్కువ అనుకుంటాం. కానీ ఇంత పెద్ద మహానగరులు జిల్లా స్థాయిలో ఫస్ట్ టైం నా 43 ఏళ్ల చరిత్రలో ఇలాంటి మహానాడు ఇప్పుడే బయటనే నేను చూస్తున్నాను. చక్కగా చేశారు, నిర్వహించారు. మేడం గారు మంచిగా ఎంతో చక్కగా పండగ వాతావరణాన్ని ఈ జిల్లా తీసుకొచ్చారు. ఈ పండగ మమ్మల్ని కూడా చేసుకుని ఉన్నామని మిమ్మల్ని అర్థిస్తున్నాను. నేను కూడా మీతో పండగ చేసుకోవాలి. మరి మాకు పండగ కావాలంటే మీతో సమానంగా ఇవ్వకపోయినా అందులో సగమైన చెప్పండమ్మా, ఇస్తే మేము కూడా ప్రజలకు సవాలు చెప్పుకుంటామని చెప్పి మీకు సభగా తెలియపరుస్తూ ఒక చక్కని చంద్రబాబు నాయకత్వంలో డెఫినెట్గా, ఎందుకంటే మనం చూసాం నిన్న జగన్ ఒక మాట చెప్పారు, నేను జగన్ గురించి చెప్పే అవకాశం పెద్దలు మాట్లాడతారు. అమ్మ తులం బంగారం కొన కష్టంగా ఉన్న అక్కడికి ఎంత తెలుసా జగన్ బంగారం కదా ఊహిస్తారా? కేజీయా, 10 కేజీలా, 100 కేజీలా? అమ్మ 1000 కేజీల బంగారం కనుక్కున్నాయట. సండే చూసొద్దా సండే చూపిస్తాడేమో, కానీ కలగా చూద్దాం మనం. ఎలాగా బంగారం అనే పరిస్థితులు లేవు. 1000 మీ సారాలు మీరు మందు విషం తాగించి 1000 కోట్ల బంగారం కొని దుర్మార్గుని ఏమి చేయాలో ఈ మినీ మహానాడు చెప్పాలి కదా, జిల్లా మహానాడు చెప్పాలా? మీతో విషం తాగించి బంగారం కడియాలు కొంటే అబద్ధం కదమ్మా. అందుచేత దుర్మార్గునికి ఇక జైలు పోలే. అంచేత మనం 40 ఏళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మహాత్ముగా పరిపాలించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మనసావచ్చా కోరుకుంటూ నాకు అవకాశం ఉన్నట్టు పాయకరాపేట నియోజకవర్గం అంటేనే నాకు చాలా అభిమానం, మాకు ప్రేమ. అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో నేను పనిచేశాను, అనేక ఎన్నికలు కూడా వచ్చి పనిచేశాను. దృఢదీక్షమైన కార్యకర్తలు, కష్టంతో పనిచేసే కార్యకర్తలు, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, చివరికి జైలు కూడా పోయే కార్యకర్తలు కూడా ఈ పాయకరాపేటలో ఉన్నారు. అందుచేత పాయకరాపేటలో జిల్లా మహానాడు జరుపుకోవడం, అనిల్ ఓపెన్స్ గారి సారథ్యంలో, అనిత్ గారి సారథ్యంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా మీతో భాగస్వామ్య అదృష్టం కలిగం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.